సీఎం జగన్ పాలనలో పచ్చ బ్యాచ్ ఆటలు సాగవు అని బాబుకు తెలుసు. సీఎం జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడే అర్హత పవన్ కు లేదని మంత్రి అంబటి రాంబాబు అన్నారు. సీఎం జగన్ ఏ రోజు సానుభూతి కోసం ప్రయత్నించలేదు. సంక్షేమ పథకాలే సీఎం జగన్ ను గెలిపిస్తాయి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ను ఒంటరిగా ఎదుర్కొనే దమ్ము ప్రతిపక్షాలకు లేదు. అందుకే కూటమిగా వస్తూ కుట్రలు చేస్తున్నాయి. మీరు ముగ్గురు కలిసినా 30 మంది కలిసినా సీఎం జగన్ ను ఓడించలేరు. సీఎం జగన్ పై దాడిని ప్రధాని మోదీ కూడా ఖండించారు. కానీ చంద్రబాబు పవన్లకు మాత్రం వెటకారంగా ఉంది. నాదెండ్ల మనోహర్ కోసం ప్రచారం చేసేందుకు పవన్ వచ్చారు. నాదెండ్లకు ఓటు వేస్తే తెనాలి నాశనమే. ముఖ్యమంత్రి జగన్ గాయంపై పవన్ కళ్యాణ్ ఇష్టమొచ్చినట్టు మాట్లాడారు. పవన్ సినిమా యాక్టర్ కాబట్టి చూసేందుకు వస్తున్నారు. సీఎం జగన్ ప్రకటించారు, 25 సీట్లు ప్రకటించారు. స్ట్రైట్ గా వెళ్ళిపోతుంటే ప్రజాదరణ చూసి ఇంకా జగన్మోహన్ రెడ్డిని మనం ముగ్గురు కలిసిన 30 మంది కలిసిన జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించడం సాధ్యం కాదు అని నిర్ధారణకు వచ్చిన తర్వాత హతమార్చాలనే కుట్ర చంద్రబాబు చేస్తున్నారు. ఇది వాస్తవం గమనించమని మనం చేస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే మా అమరావతి పెరగదు. జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే మా వర్గీయులు పెరగరు. మరోసారి నేను ఓడిపోతే మా అబ్బాయి బతకడు రాజకీయంగా. మా అబ్బాయిని పైకి తీసుకురాలేను. ఇంతమంది కలుపుకుని వెళ్తున్నా కూడా నాకు ఆదరణ లేదు. కాబట్టి జగన్మోహన్ రెడ్డిని ఏదో విధంగా హతం మార్చాలనే కుట్ర ఈ రాష్ట్రంలో జరుగుతుంది. ఇది వాస్తవం. నేను మనవి చేస్తున్నా. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ మా జగన్మోహన్ రెడ్డి గారి మీద మరొక్కసారి రాయి పడినా మరొకటి జరిగినా ఈ రాష్ట్ర ప్రజలు క్షమించండి మనవి చేస్తున్నాం. ఇంత దారుణం అండి, నాకు అర్థం కాలేదు. మొన్నటిదాకా ఏమన్నారు? పరదాల పట్టుకెళ్తున్నాడు అన్నారు. బయటికి రావటం లేదు, పరదాలు పట్టుకెళ్తున్నాడు, జనం లేరు అని. ఇవాళ వస్తున్న జనం ఏంటి అని అడుగుతా ఉన్నాను. ఇన్ని లక్షల మంది జనం వస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారిని చూడటానికి. నేను మనవి చేస్తున్నా. నేను నా నియోజకవర్గంలో ఆయన పక్కన సీట్లో నేను కూర్చున్నా. ఒక మంత్రిగా, ఈ నియోజకవర్గ శాసనసభ్యుడిగా మహిళలు, పిల్లలు, వృద్ధులు, యువకులు, కులాలు లేవు, మతాలు లేవు. మా జగన్ వచ్చాడు అని దాని మీదకి వచ్చేస్తున్నారు. పోలీసులు నెట్టేస్తున్నారు. మా జగన్ తాకితే చాలని భావిస్తున్నారు. మా జగన్ పలకరిస్తే చాలని భావిస్తున్నారు. ఇంత ప్రజాదరణ కలిగినటువంటి నాయకుడు బహుశా భారతదేశంలోనే లేదు, ఒక జగన్మోహన్ రెడ్డి తప్ప అని నేను ఘంటాపథంగా చెప్పగలను. ఈ ప్రజాదరణ చూసిన తర్వాత చంద్రబాబు ఏమీ చేయలేక కుట్రలు చేస్తున్నాడు, దుర్మార్గాలు చేస్తున్నాడు. నేను మనవి చేస్తున్నా, నారా చంద్రబాబు నాయుడు గారు అధికారం లేకుండా బతకలేడు. అధికారం పోయిందంటే సహించలేడు. ఈ 5 సంవత్సరాలు సహించలేకపోయాడు. బాగుమని ఏడ్చాడు, కుట్రలు చేశాడు, శాసనసభకు రానన్నాడు. మళ్ళా వచ్చే 5 సంవత్సరాలు కూడా అధికారం రాదని తెలిసిన తర్వాత ఈ రాష్ట్రంలో హింసను ప్రోత్సహిస్తున్నాడు నారా చంద్రబాబు నాయుడు. మళ్ళా ఇంకా చాలా ప్రమాదం ఉందని మనం చేస్తున్నాం. ఎన్నికల సమయంలో బడుగు బలహీన వర్గాలు, మైనారిటీ వర్గాలు, ఎస్సీ ఎస్టీ వర్గాలు, పురుషులు, స్త్రీలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలి. ఏ అఘాయిత్యానికైనా పాల్పడటానికి చంద్రబాబు వర్గీయులు ప్రయత్నం చేస్తున్నారు. అశాంతిని సృష్టిస్తారు, అల్లకల్లోలాన్ని సృష్టిస్తారు. అధికారం పోతుందనే భయంతో, బాధతో ఎంతకైనా తెగిస్తాడు నారా చంద్రబాబు నాయుడు గారి నైజమే అంతా అని మనం చేస్తాం. ఒకసారి చరిత్ర చూడమని మనం చేస్తాం. ఏమండి, ఇక్కడి నుంచి వచ్చాడే, రాయలసీమ నుంచి బయలుదేరి వచ్చాడే, ఎక్కడైనా ఏదైనా సంఘటన జరిగిందండి? పూలేస్తుంటే వద్దని బతికిలాడాం, దండలేస్తుంటే పక్కకి తప్పించుకుని వెళ్ళాం. జగన్మోహన్ రెడ్డి గారు వస్తుంటే విజయవాడ నడిబొడ్డుకు వచ్చేటప్పటికి రాయి ఎందుకు వేశారండి? విజయవాడ మీ అడ్డా అనుకుంటున్నారా? విజయవాడ మీ సొంతం అనుకుంటున్నారా? విజయవాడలో కూడా అన్ని నియోజకవర్గాల్లోనూ, పార్లమెంట్లోనూ జగన్మోహన్ రెడ్డి గారు గెలవబోతున్నాడు అని మనం చేస్తున్నాం. ఏదో మీ అడ్డా అనుకొని చంద్రబాబు నాయుడు గారి ప్రోద్బలంతో జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడి చేసి ఏదో చేయాలని ప్రయత్నం చేస్తున్నారు. ఇది దుర్మార్గమైనటువంటి రాజకీయమే మనం చేస్తున్నాం. దానికి తోడు మళ్ళీ బయలుదేరాడు మా ఆయన, ఒక ఆయన లోకేష్ అంగ తీసేయండి, అది ఒక పిచ్చి మేడం. ఇప్పుడు మంగళగిరిలో గెలిస్తేనే చాలు.
పవన్ కళ్యాణ్ గారు ఒక రాయి తగిలితేనే తెలుగు వారికి తగిలినట్ట నాకు తగిలినప్పుడు అసలు నువ్వేంటి నీకు అదేంటయ్యా అసలు జగన్మోహన్ రెడ్డి గారితో ఎలా పోలుస్తావా నాకు అర్థం కాలేదు. నువ్వు సినిమా యాక్టర్ అని చూడటానికి జనం వస్తున్నారు, జగన్ ఏం సినిమా యాక్టర్ కాదే. జగన్ గారిని ఎందుకు చూడాలని వస్తున్నారు? ప్రేమతో వస్తున్నారు. ఈ రాష్ట్రంలో 175 సీట్లలో 151 గెలుచుకొని అధికారంలోకి వచ్చిన ప్రజాదరణ కలిగినటువంటి తెలుగు నాయకుడు. అలాంటి నాయకుడి మీద రాయి తగిలితే తెలుగు ప్రజలకు గాయం కాదా అని అడుగుతా ఉన్నా. తెలుగు ప్రజలకు గాయం అయిందంటే ఏదో ఎగతలిగా మాట్లాడుతున్నారు మరి పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ గారు అసలు మీకు అర్హత ఏముంది నాకు అడుగుతా ఉన్నా. నిన్న తెరాలు వచ్చాడయ్యా ఎవరి కోసం? నాదెళ్ల మనోహర్ కోసం. ఆ మధ్య మీద అన్నాడు నాకు 3 పెళ్లిళ్ళు అయినాయి, జగన్ అంటే 4 అంటున్నాడు, 4వది ఎవరు అన్నాడు. 4వది నాదెళ్ల మనోహర్ అని చెప్పాను. ఆ మనోహర్ని గెలిపించడం కోసం తెనాలి వెళ్ళాడు. గెలిచే పనే లేదు. అక్కారాట కానీ బాగా బతకడం. నాదెళ్ల మనోహర్ అక్కడ గెలవడం. ఎందుకు గెలవడో తెలుసా? రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మనోహర్ తెనాలిలో గెలిచాడు. మనోహర్ తెనాలిలో గెలిచి స్పీకర్ అయ్యాడు. తెనాలి ఎంత దోచుకున్నావా మర్చిపోయినా తెనాలి ప్రజలు. ఆయన సతీమణి ఆయన కూడా క్యాష్ బ్యాక్ డోర్లో తీసుకున్నటువంటి సంఘటనలు. తెనాలి ప్రజల